ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ టెక్నాలజీ మొత్తం అంటే ఏఐ టెక్నాలజీ ఉండాలని చెప్పి విద్యార్థులకు ఏఐ టెక్నాలజీ పట్ల అవగాహన కల్పించడానికి ఇప్పుడు సాయిబాబా స్కూల్ విద్యా సంస్థలు ఏఐ టెక్నాలజీతో ఒక పెద్ద ఎక్స్పో నిర్వహించారు. ఇప్పుడు మనం అక్కడికి వచ్చాము. అసలు పిల్లలు ఇక్కడ చూస్తే మనం దాంతో చక్కగా రోబోలను కావచ్చు, వారి వారి నైపుణ్యాలతో ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్ సుమన్ టీవీ పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, పిల్లలు వాళ్ళ నైపుణ్యాలతో ఎలాంటి టెక్నాలజీతో వాళ్ళు ఇక్కడ ఎగ్జిబిషన్ లో వాళ్ళు పాల్గొంటున్నారు, వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం కొంతమంది విద్యార్థుల దగ్గర ఉన్నాము. ఇక్కడ ఒక రోబోను చక్కగా డిజైన్ చేశారు. అసలు ఈ రోబో ఏంటి, అసలు ఈ రోబో ఏం పని చేస్తుందని చెప్పి విద్యార్థులను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఈ రోబో ఏంటి, రోబో యొక్క ప్రత్యేకత ఏంటి? అసలు ఈ రోబో సోల్జర్స్ కి యూజ్ అవుతుంది సార్. అలానే బ్యాటిల్ ఫీల్డ్ లో వార్స్ లో యూజ్ అవుతుంది. ద రోబోట్ మూవ్స్ యూజింగ్ ప్రోగ్రామ్డ్ మోటార్ కంట్రోల్ సిమిలర్ టు హ్యూమన్ వాకింగ్. Sensors continuously monitor the environment and identify danger. Live video and location are sent to soldiers through wireless communication. The robot performs tasks like surveillance, bomb detection, and rescue operation without human risk. అంటే ఇది మనకు యుద్ధ రంగంలో సోల్జర్స్ కు ఎంతో ఉపయోగపడుతుంది. అంటే ఎక్కడన్నా లైన్మెంట్స్ ఏర్పాటు చేసినప్పుడు సోల్జర్స్ ప్రాణాలకు పోకోకుండా కూడా ఈ రోబోస్ ఉపయోగపడతాయి. అంటే ఇది మన ఇండియన్ ఆర్మీకి కూడా ఈ రోబో చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పి విద్యార్థులు చెప్తున్న పరిస్థితి. ఇంకా అంటే మనం చూసుకుంటే ఎగ్జిబిషన్ లో పిల్లలు వాళ్ళ నైపుణ్యం తగ్గట్టు ఎన్నో డిజైన్స్ ఇక్కడ చేశారు. ఒక విధంగా ఏఐ ఎక్స్పోను ఎంతో చక్కగా విద్యార్థులు డిజైన్ చేశారని మనం ఇక్కడ చూస్తుంటే అర్థమవుతుంది. అంటే మరింత మంది విద్యార్థులను అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కలర్ సార్టర్ దగ్గర ఉన్నాం మనం. అసలు ఏంటి ప్రాజెక్ట్ ఏంటి అని మన విద్యార్థులను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. బాబు, అసలు ఏంటి ఇది ఎలా ఉపయోగపడుతుంది? Color sorter is a smart machine that detects colors automatically. It separates objects based on their color automatically. It helps in individual works and increases accuracy. In project we use microcontroller, color sensor, DC motor, conveyor belt and power supply. How it works? An object placed in front of color sensor. A color sensor detects the color like red, green, blue, etc. According to the detected color, the servo motor rotates. The microcontroller reads the color data. Role of AI and automation. With artificial intelligence, the color sorter can identify multiple colors and sort faster, reduce human mistakes, and large companies like Amazon, Coca-Cola, Toyota. We use similar machines in industries for packaging and quality for the object. Applications of our project: the color sorting can recycling plants, packaging units, food industries, agriculture. Advantages of our project: saves times, high accuracy, increases speed. Thank you. Section. Today we are going to present our project on smart electric vehicle with tampering detection system. A smart electric vehicle is an electric vehicle that runs on battery instead of fuel. In our project, we added a tampering detection system to improve safety and security. కాలానికి అనుగుణంగా ఏఐ టెక్నాలజీ ప్రపంచంలో విస్తృతంగా వ్యాపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఏఐ టెక్నాలజీ వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి ఏదన్నా విషయం తెలుసుకోవాలంటే చాలా సులువైన పరిస్థితి. ఇదే విషయంతో విద్యార్థులకు కూడా ఏఐ టెక్నాలజీ తెలియాలని ఉద్దేశంతో సాయిబాబా విద్యా సంస్థలు ఏఐ రోబోటిక్స్ ఎక్స్పో ఒకటి నిర్వహించారు. ఇక్కడ మనం సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ ని పూర్తిగా పరిశీలించిన పరిస్థితి. విద్యార్థులు ఏఐ టెక్నాలజీ గురించి ఎంతో చక్కగా ఇక్కడ కొన్ని రోబోస్ కూడా ఏర్పాటు చేశారు. ఏఐ టెక్నాలజీతో ఎలా ఈ రోబోస్ నడుస్తాయి ఏంటి అంటే, ఒక రోబోలకు ఏఐ టెక్నాలజీ నైపుణ్యం జోడిస్తే ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది ప్రపంచంలో అని చెప్పి కూడా పిల్లలు ఎంతో చక్కగా ఇక్కడ ఎగ్జిబిషన్ నిర్వహించారని చెప్పొచ్చు. ఇక్కడ పిల్లలు వారి ప్రాజెక్ట్స్ కావచ్చు, అంటే రోబోలతో ఆర్మీకి ఎలా ఉపయోగపడుతుంది, వ్యవసాయానికి ఎలా ఉపయోగపడుతుంది, ఆర్మీలో రోబోలు ఏ టెక్నాలజీతో ఇన్వాల్వ్మెంట్ అయితే ఎలా ఉంటుందని చెప్పి కూడా పిల్లలు ఎంతో చక్కగా వాళ్ళ నైపుణ్యంతో ఇక్కడ ప్రాజెక్ట్ చేశారు. అంటే పిల్లలు ముందు నుంచి అంటే చిన్న వయసు నుంచే పిల్లలకు ఈ ఏఐ టెక్నాలజీ కావచ్చు, రోబోట్ టెక్నాలజీ ఎలా ఉంటుందని చెప్పి పిల్లలకు తెలియజేయడం వల్ల వాళ్ళు మరింత ఇంట్రెస్ట్తో చదువే కాదు ఇలాంటి టెక్నాలజీ కూడా పిల్లలకు జోడైతే పిల్లలు మరింతగా
ప్రపంచం ఇప్పుడు ఎందుకంటే ఏ టెక్నాలజీ వైపు వెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్క పిల్లవానికి ఏ టెక్నాలజీ గురించి తెలిస్తే, అలాగే రోబో టెక్నాలజీ గురించి తెలిస్తే వాళ్ళు మరింతగా అంటే ఉద్యోగాల అవకాశాలు కావచ్చు. ఎందుకంటే ఇప్పుడంతా ఏ టెక్నాలజీ నడుస్తుంది కాబట్టి వాళ్ళు ఈ టెక్నాలజీతో వాళ్ళు రేపు భవిష్యత్తులో ఉద్యోగాలు కూడా తెచ్చుకోవడానికి చాలా సులువు అవుతుందని చెప్పి సాయిబాబా విద్యా సంస్థలు ఇక్కడ ఉన్న విద్యార్థులకు ఏఐ రోబో టెక్నాలజీ ఎక్స్పో నిర్వహించారు. మనం ఇక్కడ పరిశీలించాం. ఇక్కడ స్కూల్ మేనేజ్మెంట్ కావచ్చు, విద్యార్థులతో కూడా మనం మాట్లాడించాం. ఎంతో చక్కగా ఈ రోబోలు నిర్వహించారని మనం గ్రౌండ్ లెవెల్ నుంచి చెప్తున్న పరిస్థితి.